పక్కోడు కరివేపాకు ఎత్తే 70 సార్లు చెప్తాను థ్యాంక్స్, మీరు లేకపోతే 50 సార్లు బాగోపోనండి. జస్ట్ కరివేపాకు, నువ్వు కరివేపాకే 10 సార్లు థ్యాంక్స్ చెప్తే ఇయర్ బై ఇయర్ నువ్వు సంవత్సరాలు దాటేస్తుంటే ఎన్నిసార్లు ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి, ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పాలి. రోజు దాటిందంటే థ్యాంక్స్ చెప్పాలి, పూట గడిచిందంటే థ్యాంక్స్ చెప్పాలి, రాత్రి అయి పగలైందంటే థ్యాంక్స్ చెప్పాలి, వారం దాటామంటే థ్యాంక్స్ చెప్పాలి. దేవ ఏమని చెప్పను ప్రభా, నా గురించి వివరించుకోవడానికి ఏమీ లేదు. నా ప్రొఫైల్ ఏదైనా మాట్లాడుకుంటూ ఒకటి ఉంది ప్రభా, నేను మంచోడిని కాదు, ఐఎమ్ లాయర్, బద్దికుని, యథార్థత లేని వాడు. ఇలాంటి వాడిని ఇప్పుడు నమ్మకమైన సాక్షిగా మార్చేస్తాం. 31st నైట్ వచ్చేసరికి ఎంతమంది లోకాన్ని విడిచి వెళ్ళిపోతారో చెప్పండి. విడిచి వెళ్ళిపోవడం కాదు, దేవుడు తీసుకెళ్ళిపోతారు చెప్పండి. గుర్తుపెట్టుకోండి, ఎంత భయం వేస్తుంది అలాంటి సావులు చూసినప్పుడు. గుడికి వెళ్తూ వచ్చి చచ్చిపోయారట, క్రిస్మస్కి వెళ్తూ వచ్చి చచ్చిపోయారట, న్యూ ఇయర్ విషయం చేస్తూ చేసి చచ్చిపోయారట. ఇన్ని న్యూ ఇయర్స్ దాటే, ఇన్ని గుడులు గోపురాలు తిరిగా, ఎప్పుడైనా నీ కుటుంబం మీదకి ప్రమాదం వచ్చిందా? 31st నువ్వు దాటుతాను డేంజర్ జోన్ దాటి లోపలికి వెళ్తాను మర్చిపోక, ఎందుకంటే దేవుడు నేను భరిస్తున్నాడు. ఒకవేళ ఈ సంవత్సరం చాలని తీసేస్తే, ఇది నీకు అర్థమైతే ఎంత ఏడవాలో ఆయన దగ్గర ఏడు. దేవా ఇంకో సంవత్సరం ఇస్తున్నాను, ఇంకో టైం లైన్లో నన్ను పంపిస్తున్నాను, ఏడ్చేయి. దేవుడి దగ్గర ఎంత ఏడవాలేడు, ఎందుకంటే ఆయన దగ్గర మనం చెప్పాల్సిన మాట ఏంటంటే మమ్మల్ని భరిస్తున్నాం.